This is P.P. Rao from Enjoy Learning. ఈరోజు ఎడిషన్స్ వర్క్షీట్ నెంబర్ 9 థర్డ్ క్లాస్కి సంబంధించిన మ్యాథమెటిక్స్కి సొల్యూషన్స్ మనం చూద్దాం. డూ ద ఫాలోయింగ్. ఇవన్నీ కూడా మనకి 3 డిజిట్ నెంబర్స్ తోటి ఉన్నటువంటివి. మనకి ఇచ్చినటువంటి సమ్ 234 ప్లస్ 168. దీన్ని సాల్వ్ చేద్దాం. 4 ప్లస్ 8 లేదా 8 ప్లస్ 4. దీనికి మనం ఏ విధంగా చేస్తాం, 4 డాట్స్ పెడుతున్నాను. కౌంట్ చేయడమే సింపుల్. 8 తర్వాత 9, 10, 11, 12. సో 12కి 2 వేసుకుని ఈ 1 మనం ఈ పైన 10th ప్లేస్లో వేసుకుంటాం. నేను చెప్తా, అది 10th ప్లేస్లోది కాబట్టి. ఓకే చిల్డ్రన్, లిజన్ కేర్ఫుల్లీ. ఈ 1 ప్లస్ 3 4 అవుతుంది. 4కి 6 యాడ్ చేస్తే 10 అవుతుంది. సో 10 అంటే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1s ప్లేస్లో 0 ఇక్కడ వేసాను. ఆ రిమైనింగ్ 1 100స్లో వేసాను. సో 1 ప్లస్ 2 ప్లస్ 1 ఈ 3 యాడ్ చేయాలి. దీన్ని మనం మర్చిపోకూడదు. సో 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం సమ్ చేస్తాం. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ 426 ప్లస్ 367. ఓకే, 6కి 7ని యాడ్ చేయాలి. సో 7కి 6 యాడ్ చేసిన, 6కి 7 యాడ్ చేసిన మనకి వచ్చేది 13. ఓకే, ఇంకా 13 వస్తుంది. మనం అలాగే ఇక్కడ 1 మనం వేసుకుంటాం. 1 ప్లస్ 2 3 అవుతుంది. 3కి 6 యాడ్ చేస్తే 9 అవుతుంది. కొద్దిగా టైం తీసుకోండి, అవసరమైతే కౌంట్ చేసేటప్పుడు ఫింగర్స్ తీసుకోవచ్చు. అలా నెమ్మదిగా ప్రాక్టీస్ అయితే ఫింగర్స్ అవసరం లేకుండానే చేయగలం. సో 4 ప్లస్ 3 7 అవుతుంది. సో 793 అనేది ఆన్సర్. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. 537 ప్లస్ 266. ఓకే, 7కి 6 యాడ్ చేసాం. మనం ఆల్రెడీ ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. 6కి 7 యాడ్ చేసిన, 7కి 6 యాడ్ చేసిన 13 వస్తుంది. సో ఈజీగా మనం 13 అనుకోవచ్చు. సో 1 యాడ్ చేయండి పైన. ఈ 10th ప్లేస్లో వేసిన 1 కూడా యాడ్ చేయాలి. ఓకే, దీన్ని మనం మర్చిపోకూడదు. 1 ప్లస్ 3 4 అవుతుంది. 4కి 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? యాస్, యూఆర్ కరెక్ట్, 10. 1ని ఈ వైపున వేసుకుంటాం. 5 ప్లస్ 1 6 అయింది. 6కి 2 యాడ్ చేస్తే 8 అయింది. ఓకే, 803. ఈ సమ్ డి సమ్ చేద్దాం. ఇది 622 ప్లస్ 218. ఓకే, 2 ప్లస్ 8 ఎంత అవుతుంది? సింపుల్ 10. సో 1 ఇక్కడ వేయండి. 1 ప్లస్ 2 ప్లస్ 1. సో సింపుల్ 1 ప్లస్ 2 3. 3కి 1లో 1 యాడ్ చేస్తే 4. రైట్, ఇక్కడ 6 ప్లస్ 2 అంటే 8 వస్తుంది. సో 840 అనేది మనకి. ఇన్ ద సేమ్ మేనర్ ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం చేస్తాం అన్నమాట. చూడండి ఒకసారి. 7 ప్లస్ 6 13 అవుతుంది. ఈ 1 మనం ఇక్కడ వేసుకుంటాం.
7 8 ప్లస్ 6 14 అవుతుంది. 1 ఇక్కడ వేసాను. 3ని 1 4 అయ్యి 4 6 10 అవుతుంది. సో ఇక్కడ మనకి 4 డిజిట్స్ వచ్చాయి, గమనించండి. ఆన్సర్ 1043. సో నెక్స్ట్ చూద్దాం. 9 + 4 ఇది 13. దీనికి 1 యాడ్ పైన 1 వేసుకోండి. 2 + 1 3, 3కి 7 కలిపితే సో 10 వస్తుంది. నెక్స్ట్ 1 8 1 9 అవుతుంది. 9కి 3 యాడ్ చేస్తే 12. సో 1203 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. 7 + 7 7 టేబుల్ వస్తే 2 7s are 14. మనకి మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్ అని మనం నేర్చుకున్నాం. ఓకే, 14కి 4 వేసుకున్నాం. 1 1 + 1 2 + 6 మనకి 8 అయింది. సో 6 6 యాడ్ చేయండి. 6 + 6 అంటే 2 6s are 12. 1284. సో నెక్స్ట్ 703 + 969. 3 + 9 ఎంత అవుతుంది? సో యు ఆర్ కరెక్ట్, దట్ ఈస్ 12. మనకి 0 యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. 1 + 0 అంటే ఇదే 1. ఆ 1కి 6 యాడ్ చేయాలి, 7 వస్తుంది. ఓకే, సో 7 + 9 అంటే 16 అవుతుంది. మీరు జాగ్రత్తగా కౌంట్ చేస్తే, ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంతకంటే స్పీడ్గా మనం చేయొచ్చు. రైట్, థర్డ్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. కంప్లీట్ ద గ్రిడ్ బై డూయింగ్ ఎడిషన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ సైన్ ఇచ్చాడు. ఇక్కడ 300 457 486 713 ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే 100ని కలిపి 300కి ఇక్కడ వేస్తాం. ఇక ఈ పక్కన మనం రఫ్ వర్క్ ఇక్కడ చేసుకోవచ్చు, లేదా వేరే పేపర్ మీద రఫ్ వర్క్ని చేసుకోవచ్చు. ఫస్ట్ చూద్దాం మనం ఒకసారి. $300 + 100 సింపుల్. 1స్లోను 10స్లోను 0లో ఉన్నాయి కాబట్టి ఇది చాలా సింపుల్ చేసేయచ్చు. 400 100 300 కలిపాము. 300 కలిపింది ఇక్కడ వేసాం. నెక్స్ట్ 457 కలపాలి. ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఓకే, 557. మీరు తర్వాత ఊహించవచ్చు కూడా. ఇంత ఇక్కడ ఉన్న 1s 10s ప్లేస్లో 0 ఉన్నాయి కాబట్టి పై నెంబర్లు 6 + 0 6 అవుతుంది, 8 + 0 8 అవుతుంది. ఓన్లీ 100s ప్లేస్లో మాత్రమే మనకి ఒకటి యాడ్ అవుతుంది. సో 586. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ మీరు చెప్పచ్చు. ఈ 13 ఏమీ మారదు. సో 7కి 8 అవుతుంది. సో చూద్దాం. 3 1 8 చూసారా? సో 813. సో ఈ నెక్స్ట్ చూద్దాం మనం. అందులో 300కి ఇక్కడ ఉన్న 235ని మనం యాడ్ చేసి రెండో రోలో వేసుకోవడం. ప్రతిదానికి 235ని దీనికి యాడ్ చేసి ఇక్కడ 457కి యాడ్ చేసి ఇక్కడ ఈ విధంగా నిలువుగా చేద్దాం. చూడండి, ఇక్కడ పైన 2 జీరోలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం? 5 3 2. సో 535 అనేది దీని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 7 5 12 అవుతుంది. ఆ 1 ఇక్కడ వేసుకుంటాం. 5 1 6, 6కి 3 యాడ్ చేస్తే 9, 4కి 2 యాడ్ చేస్తే 6. సో 692. రైట్, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ 235కి మనం యాడ్ చేయాలి 486. చూడండి, 4 6 5 11, 1 ఉంది 9 + 3 12, 1 ఉంది 5 + 2 7. నేను కొద్దిగా స్పీడ్గా చెప్తున్నాను, మీరు ఫాలో అప్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి.
నెక్స్ట్ చూడండి, ఈ 713కి ఇది యాడ్ చేసి కిందిలో వరుసగా వేసుకొని చేస్తున్నాం మనం. 5 + 3 8, 3 + 1 4, 7 + 2 9. So 948k children. And next మనం ఇంకోటి చేద్దాం. చూడండి, ఈ 658ని దీనికి 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 యాడ్ చేస్తూ మనం ఆ నెంబర్స్ని వేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ చూడండి, 8 5 9 958. మీరు ఫింగర్స్ కౌంట్ చేసుకుని కూడా చేయవచ్చు. కొద్ది సెకండ్ల తేడా వచ్చినా మనకి పర్వాలేదు. సమయం తీసుకుని ప్రాక్టీస్ చేయండి. తర్వాత క్రమంగా మనకి ఈ యాడ్ చేసే టైం చాలా తగ్గుతుంది. నో డౌట్. 7 + 8 15. దాని వాల్యూ ఆ 1 and 5 వేసాను, 11 అవుతుంది. 1 తీసుకున్నాను, ఇక్కడ 11 అయింది. సో 1115. ఇక్కడ 4 digits కూడా వచ్చాయి, రావచ్చు. 6 + 8 అంటే 14. 1 ఉంది. 9 + 5 14. 1 ఉంది. 1 + 4 5. 5 + 6 11. సో 1114. నెక్స్ట్ 713ని 658కి 3 + 8 11. 1 + 1 2 + 5 7. 7 + 6 13. సో 1371. సో ఇది కంప్లీట్ అయింది. లాస్ట్లో 809ని వీటన్నిటికీ యాడ్ చేద్దాం. సో కింద ఇక్కడ వేసాను. సో ఆన్సర్ ఈజ్ 908. సో సారీ, లాస్ట్లోది అవుతుంది 8 + 3. సో ఎంత అవుతుంది? 8 + 3 అంటే 11. సో 1109. 7 + 9 16. ఇక్కడ 1 యాడ్ చేస్తాం. 5 + 1 6. 8 + 4 12. సో 1266 is the answer. నెక్స్ట్ 6 + 9 15 అవుతుంది. 5 వేసుకున్నాం. 1 8 1 9. సో 4 + 8 12. సో 1295 is the answer. ఓకే, లాస్ట్ చూద్దాం. 3 + 9 12. 1 ఉంది. 1 1 2. సో 7 + 8 15. సో 1522 is the answer. సో ఈ విధంగా మనం ఈ రఫ్ వర్క్ వేరే పేపర్ మీద చేయొచ్చు. ఈ రఫ్ వర్క్ నెమ్మదిగా మనం తగ్గించుకునే అవకాశం ఉంది ప్రాక్టీస్ని బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.